సెంట్రింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పని బంద్ కొనసాగింపు. నాచారం భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పని బంద్ కొనసాగుతుంది. కార్మికుల సంక్షేమం, భద్రత, సామాజిక రక్షణ చర్యలు అమలు చేయాలి అని సంఘం ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ పరశురాం రెడ్డి, చైర్మన్ ఎండి చాంద్ పాషా, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికులకు కార్మిక శాఖ ద్వారా శాశ్వత గుర్తింపు కార్డులు జారీ చేయాలి అని, 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికులకు 3,000 పెన్షన్ అందించాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, వైద్య సేవలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి అని కోరారు. సెంట్రింగ్ మెటీరియల్ దొంగతనాలపై వెంటనే చర్యలు తీసుకుని కేసుల దర్యాప్తు జరపాలి అని, దొంగిలించిన మెటీరియల్ ను స్క్రాప్ వ్యాపారులు కొనుగోలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలకు గురైన కార్మికులకు సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డు లేకపోయినా పోలీస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా నష్టపరిహారం అందించాలి అని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో సెంట్రింగ్ సంఘానికి 2 ఎకరాల స్థలం కేటాయించాలి అని, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి సెంట్రింగ్ మెటీరియల్ కొనుగోలుకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాములు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ సంతోష్, ఆర్గనైజర్ దేవేందర్ మరియు శేఖర్, ముఖ్య సలహాదారులు శ్రీరాములు, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నాచారం జోన్ సెంట్రింగ్ ప్రెసిడెంట్ రాములు గారి అధ్యక్షతన మేమందరము, వైస్ ప్రెసిడెంట్గా నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నా. మా నాచారం జోన్ నుంచి 16వ తేదీ నుంచి ఈ నెల అమావాస్య రోజు నుండి మా సెంట్రింగ్ పనులకు బంద్ పాటించడం జరిగింది. మా నిరసనలు ఏంటంటే సెంట్రింగ్ మేస్త్రి హటావు, తాపీ మేస్త్రి హటావు, సెంట్రింగ్ మేస్త్రి బచావ్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఇన్ని రోజుల నుంచి మా సెంట్రింగ్ ఉన్న బాధలన్నీ వారికి తెలిసి కూడా వారు మమ్మల్ని రోజుకు దిగజార్చడం జరుగుతుంది. అందుకే సెంట్రింగ్ మేస్త్రిని బచావో, తాపీ మేస్త్రి హటావో అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. మా రేట్లు ఇప్పటి వరకు 10 సంవత్సరాల క్రితం అదే 41 రూపాయి ఉండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికి 1 రూపాయి పెంచుకుందాం అనుకున్నాం. ఇప్పటికే 51 రూపాయి కావాల్సింది. ఇప్పటికి దిగజారి మరీ 25-26 రూపాయలు చేయడం జరుగుతుంది. దానివల్ల మాకు ఎంతో నష్టం జరుగుతుంది. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి రేట్లు అయితే లోపలే కానీ, మూలలే కానీ, ట్రాన్స్పోర్టే కానీ అన్ని డబల్ అయిపోయినాయి. ఇప్పటికి మా రేట్లు మాత్రం కూలీల రేట్లు మరియు అడ్డగోలుగా పెరిగిపోయినాయి. మా రేట్లు మాత్రం రోజుకింత దిగజారిపోతున్నాయి. ఇందుకు గాను మేము నిరసన తెలుపుతున్నాం. 15 రోజులు అనుకున్నాము, కానీ అది ఎంతవరకు వస్తుందో తెలీదు. గవర్నమెంట్ వారు మాకు సహకరించాలి. అలాగే మా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ప్రతి మనిషికి ఈఎస్ఐ సదుపాయం కావాలని కోరుకున్నాం. 55 సంవత్సరాలు నిండిన వారికి వచ్చేసి పెన్షన్, మా ప్రతి నెల 3,000 పెన్షన్ ఇవ్వాలనుకున్నారు. ఇవన్నీ మా డిమాండ్స్ గవర్నమెంట్ ముందు పెట్టినాం. వారు వినతిపత్రం సమర్పించాం. ఆ కార్మిక శాఖలు కూడా అప్లై చేశాం. వారు మా ఎంత దయదలిచి మా ఈ విన్నపాలను గౌరవిస్తారని భావిస్తున్నాం.